హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు మనం మిరియాల రసం తయారు చేసుకుందాము. అది ఎలాగో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూద్దాం రండి. కట్ చేసిన టమాటాలు, కొత్తిమీర, స్మాల్ ఆనియన్స్, మిరియాలు, జీలకర్ర, నానబెట్టిన చింతపండు, సాల్టు, పసుపు. ముందుగా కట్ చేసిన టమాటాలలో సాల్టు, పసుపు వేసి మెత్తగా గుజ్జులాగా పిసుకోవాలండి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండులోని వాటర్ని బాగా పిసికి ఈ టమాటో వాటర్లో పోసేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. పసుపు, సాల్టు కొంచెం వేసుకొని బాగా పైకి తెరలే వరకు మరగబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఫైన్గా పౌడర్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అలానే వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలని ఏం లేదు, బట్ బాగుంటాయని చెప్పేసి రసంలో మధ్య మధ్యలో తింటుంటే నేను వేసానన్నమాట. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆ పౌడర్ని ఈ తాలింపులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేస్తే ఆ స్మెల్, ఫ్లేవరు, టేస్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ మరుగుతున్న రసంలో వేసేసి కలిపేసి మరొక 2 నిమిషాలు మరగనివ్వడమేనండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అయిపోయింది. ఈ రసంని మనము 2-3 రకాలుగా పెట్టొచ్చు అండి. నేను కమింగ్ ఫ్యూచర్లో అది కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.